హిందూ దేవుడు విష్ణువు యొక్క 10 ప్రధాన అవతారాలైన దశావతారాలు హిందూ పురాణాలకు మూల స్తంభంగా ఉన్నాయి. ప్రతి అవతారం ధర్మం మరియు విశ్వక్రమాన్ని పునరుద్ధరించడానికి మానవ చరిత్రలో దైవిక జోక్యాన్ని సూచిస్తుంది. ఈ అవతారాలు విశ్వాన్ని కాపాడటానికి విష్ణువు యొక్క నిబద్ధతకు నిదర్శనం, దుష్ట శక్తులను ఎదుర్కోవటానికి మరియు మానవాళికి మార్గనిర్దేశం చేయడానికి జంతువుల నుండి మానవుల వరకు వివిధ రూపాలను తీసుకుంటాయి. దశావతార భావన హిందూ విశ్వోద్భవ శాస్త్రంలో సమయం యొక్క చక్రీయ స్వభావాన్ని పొందుపరుస్తుంది. ఇక్కడ ప్రతి అవతారం వివిధ యుగాలకు లేదా యుగాలకు అనుగుణంగా ఉంటుంది. ఇది మంచి మరియు చెడుల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని మరియు ధర్మానికి దైవిక మద్దతు యొక్క వాగ్దానాన్ని వివరిస్తుంది. మొదటి మనిషి మనును గొప్ప వరద నుండి రక్షించే మత్స్య అవతారం నుండి కలియుగం చివరిలో అధర్మాన్ని నాశనం చేసి సత్యపు కొత్త యుగానికి నాంది పలుకుతారని ప్రవచించిన యోధురాలు కల్కి వరకు ప్రతి అవతారం లోతైన కథలు మరియు పాఠాలను కలిగి ఉంటుంది. ఈ కథనాలు కేవలం మతపరమైనవి మాత్రమే కాదు, భక్తి, ధైర్యం, వినయం వంటి నైతిక బోధనా విలువలు కూడా. మనం ప్రతి అవతార్ కథలను పరిశీలిస్తున్నప్పుడు విష్ణువు యొక్క జోక్యాలు హిందూ మతం యొక్క నైతిక మరియు ఆధ్యాత్మిక చట్టాన్ని ఎలా రూపొందించాయో అన్వేషిస్తాము. మానవత్వానికి కాలాతీత జ్ఞానం మరియు మార్గదర్శక సూత్రాలను అందిస్తాయి. హిందూ దేవుడు విష్ణువు యొక్క చేపల అవతారమైన మత్స్య విష్ణువు యొక్క 10 ప్రధాన అవతారాలలో మొదటిదిగా తరచుగా గుర్తించబడుతుంది. ఈ అవతారం మొదటి మనిషి అయిన మనును విపత్తు వరద నుండి రక్షించినందుకు ప్రసిద్ధి చెందింది. మత్స్యను సాధారణంగా ఒక పెద్ద చేపగా, తరచుగా బంగారు రంగులో లేదా విష్ణువు ఎగువ శరీరం మరియు చేప దిగువ శరీరంతో మానవరూప రూపంలో చిత్రీకరిస్తారు. పురాణం మత్స్య మరియు మను మీద కేంద్రీకృతమై ఉంది. శాసనసభ్యుడు మరియు పూర్వీక రాజుగా పరిగణించబడే మను తన రోజువారీ ఆచారాల కోసం తీసుకువచ్చిన నీటిలో ఒక చిన్న చేపను కనుగొంటాడు. ఆ చేప పెద్ద చేపల ద్వారా వేటాడబడుతుందనే భయంతో మను రక్షణ కోసం వేడుకుంటుంది. దానికి బదులుగా రాబోయే వరద నుండి అతన్ని రక్షిస్తానని వాగ్దానం చేస్తుంది. మను అంగీకరించి మొదట చేపలను ఒక కుండ నీటిలో ఉంచి అది పెరిగే కొద్దీ పెద్ద గుంటకు బదిలీ చేస్తాడు. చేపలు సురక్షితంగా ఉండేంత పెద్దవి అయిన తర్వాత మను దానిని సముద్రంలో వదిలివేస్తాడు. ఆ చేప తనను తాను మత్స్యగా వెల్లడించుకుని రాబోయే వరద గురించి మనకు తెలియజేస్తుంది మరియు చేపల కొమ్ముపై లంగరు వేయగలిగే ఓడను నిర్మించమని ఆదేశిస్తుంది. నిర్ణీత రోజున మను ఓడలో ఎక్కి వరదలు ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పుడు మత్స్య ఆ నౌకను హిమాలయాలుగా తరచుగా గుర్తించబడే ఉత్తర పర్వతాల భద్రతకు మార్గనిర్దేశం చేస్తుంది. ప్రాణాలతో బయటపడిన ఏకైక మానవుడిగా మను తపస్సు మరియు త్యాగ కర్మలను చేస్తాడు. దాని నుండి ఇడా దేవత ఉద్భవిస్తుంది. కలిసి అవి భూమిని తిరిగి జనసాంద్రత కలిగించి మానవత్వాన్ని పెంచుతాయి. దశావతారంలో రెండవ అవతారమైన కూర్మ విష్ణువు యొక్క 10 ప్రధాన అవతారాలను సూచిస్తుంది. సంస్కృతంలో కూర్మ అనే పదం తాబేలు లేదా తాబేలు అని అనువదిస్తుంది. మహాభారత ఇతిహాసంలోని ఆది పర్వంలో విష్ణువు అమరత్వానికి అమృతం పొందడానికి సముద్రాన్ని చిలకరించమని దేవతలు మరియు అసురులకు సలహా ఇస్తాడు. దేవతలు మందార పర్వతాన్ని చిలకరించే రాడ్గా, వాసుకెనంత అనే పాముని తాడుగా ఎంచుకుంటారు. అప్పుడు వారు దాని వెనుక ఉన్న పర్వతానికి మద్దతు ఇవ్వడానికి తాబేళ్ల రాజు కూర్మారాజా సహాయం కోరతారు మరియు కూర్మ అంగీకరిస్తుంది. దేవతలు వాసుకి తోక వైపు నుండి చిలకరిస్తారు, అయితే అసురులు తల వైపు నుండి చిలకరిస్తారు. చివరికి ధన్వంతరి దేవుడు అమృత నౌకను పట్టుకుని సముద్రం నుండి ఉద్భవిస్తాడు. అమృతం కోసం దేవతలు అసురుల మధ్య యుద్ధం జరుగుతుంది. తరువాత మోహిని అని పిలువబడే మంత్రముగ్ధురాలైన మహిళగా మారిన నారాయణ అసురులను మోసగించి దేవతలకు అమృతాన్ని పంపిణీ చేస్తాడు. నారాయణ నారాతో కలిసి అసురులతో పోరాడి చివరికి దేవతలు విజయం సాధిస్తారు. వరాహ విష్ణువు యొక్క 10 అవతారం మరియు విష్ణువు యొక్క 10 ప్రధాన అవతారాలైన దశావతారంలో మూడవ అవతారం. హిందూ గ్రంథాల ప్రకారం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు భూమిని సముద్రపు అడుగు భాగానికి లాగారు. దానిని రక్షించడానికి విష్ణు వరాహ అవతారం అని పిలువబడే అడవి పంది రూపాన్ని తీసుకున్నాడు. వారహ మరియు హిరణ్యకశిపుల మధ్య జరిగిన యుద్ధం 1000 సంవత్సరాల పాటు కొనసాగిందని చెబుతారు.
చివరికి వరాహ రాక్షసుడిని ఓడించి సముద్రపు లోతుల నుండి భూమిని పైకి ఎత్తడానికి తన దంతాలను ఉపయోగించాడు. వరాహ అవతార్ తరచుగా భారీ పందిగా లేదా మానవ శరీరం మరియు పంది తలతో కూడిన మిశ్రమ రూపంగా చిత్రీకరించబడుతుంది. ఈ రూపంలో అతను తన దంతాలపై భూమిని మోస్తున్నట్లు లేదా భూమాదేవిని తన కాలు మీద పట్టుకున్నట్లు చూపించబడ్డాడు. సత్యయుగంలో కశ్యప్ మహర్షి మరియు అతని భార్య దితి ఇద్దరు కుమారులు హిరణ్యకశ్యుడు మరియు హిరణ్యకశ్యపు వారి విధ్వంసక స్వభావం మరియు గందరగోళానికి ప్రసిద్ధి చెందారు. హిరణ్యకశ్యపు స్వర్గం, భూమి మరియు పాతాళలోకాన్ని పరిపాలించాలని కోరుకున్నాడు. ఆయన లోతైన తపస్సు చేశాడు. ఎంతసేపు ధ్యానం చేశాడు అంటే ఆయనపై మొక్కలు పెరిగాయి. అతని భక్తితో సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనికి అమరత్వం కాకపోయినా ఒక వరాన్ని ఇచ్చాడు. బదులుగా హిరణ్యకశ్యపు దాదాపు అజేయంగా ఉండాలని అభ్యర్థించాడు. ఆ మనిషి లేదా మృగం పగలు లేదా రాత్రి, లోపల లేదా వెలుపల మరియు ఆయుధం లేకుండా చంపబడకూడదని. ఈ శక్తితో అతను అందరినీ భయపెట్టి తనను ఆరాధించమని బలవంతం చేశాడు. విష్ణువు పట్ల ద్వేషం ఉన్నప్పటికీ అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువు యొక్క భక్తుడైన అనుచరుడిగా కొనసాగారు. ప్రహ్లాదుడి విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేయడానికి హిరణ్యకశ్యపు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరగా విష్ణువు నరసింహ, సగం మనిషి సగం సింహం గా పగలు లేదా రాత్రి కాదు, ఒక ప్రవేశ ద్వారం, లోపల లేదా వెలుపల కాదు, పై కనిపించి హిరణ్యకశ్యపును ఓడించడానికి తన పంజాలను, ఆయుధం లేదా మనిషి మృగం కాదు, ఉపయోగించి అతని దౌర్జన్యానికి ముగింపు పలికాడు. విష్ణువు యొక్క వామన అవతారం ప్రహ్లాదుడి మనవడు మరియు విరోచన కుమారుడు అయిన అసుర రాజు మహాబలి చుట్టూ తిరుగుతుంది. సముద్రాన్ని చిలకరించడం ద్వారా పొందిన అమృతం నుండి దేవతలు అమరత్వం పొందిన తరువాత వారు అసురులను ఓడించారు. తన కోల్పోయిన శక్తిని, రాజ్యాన్ని తిరిగి పొందాలని కోరుతూ మహాబలి శుక్రాచార్యను సంప్రదించి మహాభిషేక విశ్వజీత్ యజ్ఞం చేయమని సలహా ఇచ్చాడు. పూర్తయిన తరువాత మహాబలి బంగారు రథం, ఖగోళ కవచం మరియు ఎప్పటికీ ఎండిపోని దండతో సహా దైవిక బహుమతులను అందుకున్నాడు. వీటితో సాయుధమైన మహాబలి ఇంద్రుడిని ఓడించి తన సంపదను నిలుపుకోవడంపై శుక్రాచార్య సలహా కోరాడు. యజ్ఞాలు చేయడం, పేదలకు, బ్రాహ్మణులకు సహాయం చేయడం కొనసాగించాలని ఆయనకు చెప్పబడింది. ఇంతలో ఇంద్రుడు విష్ణువు నుండి సహాయం కోరాడు. అతను వామన, ఒక మరుగుజ్జుగా అవతరించాడు. యజ్ఞ సమయంలో వామనుడు మహాబలిని సమీపించి 3 మెట్లతో భూమిని అభ్యర్థించాడు. మహాబలి అంగీకరించి వామనుడు భూమిని, ఆకాశాన్ని 2 దశల్లో కప్పి పెంచాడు. 3వ అడుగు కోసం మహాబలి తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ తన తలని అర్పించాడు. ప్రసన్నమైన విష్ణువు మహాబలిని ఆశీర్వదించి ఆయనకు పాతాళ్ లోక్ పాలనను మంజూరు చేయగా దేవతలు అమరావతిని తిరిగి పొందారు. విష్ణువు యొక్క దశావతారాలలో 6వ అవతారమైన పరశురాముడు చిరంజీవులలో ఒకరిగా గౌరవించబడ్డాడు. ఇమ్మోర్టల్స్. ఆయన కలియుగం చివరిలో విష్ణువు యొక్క చివరి అవతారమైన కల్కి యొక్క గురువుగా తిరిగి కనిపిస్తాడని ప్రవచించబడింది. జమాదగ్ని మహర్షి మరియు అతని క్షత్రియ భార్య రేణుకకు జన్మించిన పరశురాముడి ప్రారంభ జీవితం దైవిక ప్రభావంతో గుర్తించబడింది. అతని కుటుంబంలో కామధేను అనే కోరికను నెరవేర్చే ఆవు వారసుడైన సురభి అనే ఖగోళ ఆవు ఉండేది. అది వారికి వారు కోరుకున్నదంతా అందించింది. కర్తవ్యవీర్య అర్జునుడు అనే రాజు ఈ అద్భుత ఆవు గురించి తెలుసుకుని జగదగ్ని నుండి దానిని కోరాడు. ఋషి నిరాకరించినప్పుడు పరశురాముడు దూరంగా ఉండగా రాజు బలవంతంగా ఆవును తీసుకున్నాడు. ఆవును తిరిగి ఇవ్వమని జగదాగ్ని అభ్యర్థించినప్పుడు రాజు అతన్ని కొట్టి చంపాడు. తన తండ్రి హత్యతో దుఃఖంతో, కోపంతో పరశురాముడు తన గొడ్డలిని ఎత్తుకుని కర్తవ్యవీర్య అర్జునుడిని యుద్ధానికి సవాలు చేశాడు. పద్మ పురాణం ప్రకారం పరశురాముడు తీవ్రంగా పోరాడి చివరికి రాజును ఓడించి చంపి తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. హిందూ మతంలో రాముడు ఒక ప్రధాన దేవత. అతన్ని విష్ణువు యొక్క 7వ మరియు అత్యంత ప్రజాదరణ పొందిన అవతారాలలో ఒకరిగా పూజిస్తారు. రామకేంద్రీకృత హిందూ సంప్రదాయాలలో ఆయనను సర్వోన్నతుడిగా భావిస్తారు. రాముడు హిందూ పురాణ రామాయణం యొక్క పురుషుడు కథానాయకుడు. రామాయణం అనేది అయోధ్య యువరాజు రాముడు
అతని భార్య సీత మరియు అతని నమ్మకమైన సోదరుడు లక్ష్మణుల జీవితాన్ని అనుసరించే ఒక పురాతన హిందూ ఇతిహాసం. తన తండ్రి దశరథుడు చేసిన వాగ్దానం కారణంగా రాముడు సీత, లక్ష్మణులతో పాటు 14 సంవత్సరాలు అడవికి బహిష్కరించబడ్డాడు. ముగ్గురు అడవిలో నివసిస్తున్నప్పుడు సీతను లంక రాక్షస రాజు రావణుడు కిడ్నాప్ చేస్తాడు. సీతను రక్షించడానికి రాముడు కోతి రాజు సుగ్రీవుడు, అతని సైనికాధికారి హనుమంతుడితో పొత్తు కుదుర్చుకుంటాడు. హనుమంతుడు సీతను లంకలో కనుగొని రాముడి రాబోయే రక్షణ గురించి ఆమెకు భరోసా ఇస్తాడు. వంతెన నిర్మించడం రావణుడి రాజ్యాన్ని చేరుకోవడానికి రాముడి సైన్యం లంకకు రామసేతు అనే వంతెనను నిర్మిస్తుంది. రాముడి దళాలకు రావణుడి సైన్యానికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. రాముడు రావణుడిని చంపి సీతను రక్షించి రాక్షసుడు రాజు దౌర్జన్యానికి ముగింపు పలికాడు. వారి వనవాసం తరువాత రాముడు, సీత మరియు లక్ష్మణ అయోధ్యకు తిరిగి వస్తారు. అక్కడ రాముడు రాజుగా పట్టాభిషేకం చేయబడతాడు. రామాయణం విధి, ధర్మం మరియు భక్తి విలువలను బోధిస్తుంది మరియు ఇది హిందూ మతంలో ప్రధాన సాంస్కృతిక మరియు మత గ్రంథంగా మిగిలిపోయింది. కృష్ణుడి అన్నయ్య అయిన బలరాముడు విష్ణువు యొక్క 8వ అవతారంగా గౌరవించబడ్డాడు. వాసుదేవ, రోహిణులకు జన్మించిన బలరాముడు కంస బెదిరింపుల కారణంగా అద్భుత రీతిలో దేవకి గర్భం నుండి రోహిణి గర్భానికి బదిలీ చేయబడ్డాడు. తన అపారమైన బలం మరియు శౌర్యానికి ప్రసిద్ధి చెందిన బలరాముడు కృష్ణుడి ప్రారంభ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. తరచుగా అతని రక్షకుడిగా మరియు నిరంతర సహచరుడిగా చిత్రీకరించబడ్డాడు. అతను సాధారణంగా నాగలి పట్టుకుని వ్యవసాయం మరియు బలంతో అతని అనుబంధాన్ని సూచిస్తూ చిత్రీకరించబడ్డాడు. బలరాముడి జీవితం మహాభారతం యొక్క సంఘటనలతో సంక్లిష్టంగా ముడిపడి ఉంది. కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఆయన తటస్థంగా ఉన్నప్పటికీ గదా పోరాట కళలో భీముడు, దుర్యోధనుడు ఇద్దరికీ ఆయన మార్గదర్శకత్వం వహించాడు. రాక్షసులను లొంగదీసుకోవడం, ధర్మాన్ని పరిరక్షించడం వంటి వివిధ సంఘటనలలో ఆయన జ్ఞానం, బలం చాలా ముఖ్యమైనవి. బలరాముడి బోధనలు మరియు చర్యలు కృష్ణుడి దైవిక నాటకానికి పూరకంగా, ధర్మానికి మద్దతుదారుగా ఆయన పాత్రను ఉదహరించాయి. చివరికి అతను తపస్సు కోసం అడవికి రిటైర్ అయ్యాడు మరియు అతను దైవిక మూలానికి తిరిగి రావడాన్ని సూచిస్తూ సముద్రంలో విలీనం అయ్యిందని నమ్ముతారు. ధర్మం మరియు ధర్మాన్ని పరిరక్షించడానికి వారు చేసిన కృషికి ఆయన జీవితం మరియు పనులు జరుపుకుంటారు. హిందూ మతంలో కృష్ణుడు ఒక ప్రధాన దేవత. అతన్ని విష్ణువు యొక్క 9వ అవతారంగా మరియు తన సొంత హక్కులో సర్వోన్నతుడైన దేవుడిగా కూడా పూజిస్తారు. ఆయన రక్షణ, కరుణ, సున్నితత్వం మరియు ప్రేమకు దేవుడు. ఆయన మహాభారతం మరియు భగవద్గీతలో ప్రధాన వ్యక్తి. హిందూ మతంలో అత్యంత గౌరవనీయమైన దేవతలలో ఒకరైన కృష్ణుడు యాదవ వంశంలో దేవకి మరియు వాసుదేవులకు జన్మించాడు. దేవకి బిడ్డ తన పతనం అవుతుందనే ప్రవచనానికి భయపడిన అతని నిరంకుశ మామ కంస నుండి అతన్ని రక్షించడానికి కృష్ణుడిని రహస్యంగా గోకుల్కు తరలించి పెంపుడు తల్లిదండ్రులు నంద మరియు యశోద పెంచారు. చిన్నతనంలో కృష్ణుడు తన కొంటె చిలిపి చేష్టలు, అద్భుతాలు మరియు శౌర్యానికి ప్రసిద్ధి చెందాడు. కుండపోత వర్షాల నుండి తన గ్రామాన్ని రక్షించడానికి గోవర్ధన్ కొండను ఎత్తడంతో సహా అతను గోపీల, పాలుకనే స్త్రీలు పట్ల, ముఖ్యంగా రాధ పట్ల తన దైవిక ప్రేమకు కూడా ప్రసిద్ధి చెందాడు. ఇది దైవికత పట్ల ఆత్మ యొక్క భక్తిని సూచిస్తుంది. కృష్ణుడి వయోజన జీవితం మహాభారతంలో అతని కీలక పాత్రతో ముగిసింది. ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధ సమయంలో అక్కడ అతను పాండవ యువరాజు అర్జునుడికి సారథిగా మరియు మార్గదర్శిగా పనిచేశాడు. ఈ యుద్ధ సమయంలోనే కృష్ణుడు భగవద్గీతను అందించాడు. ఇది కర్తవ్యం, ధర్మం మరియు వాస్తవికత యొక్క స్వభావాన్ని వివరించే పవిత్ర గ్రంథం. యుద్ధభూమిలో అర్జునునికి కృష్ణుడు చేసిన బోధనలు యోధులు ఎదుర్కొంటున్న నైతిక సందిగ్ధతలను పరిష్కరించాయి మరియు హిందూ ఆలోచన మరియు ఆధ్యాత్మికతను ప్రభావితం చేస్తూనే ఉన్న లోతైన తాత్విక అంతర్దృష్టులను అందించాయి. కల్కి విష్ణువు యొక్క ప్రవచించబడిన 10వ మరియు చివరి అవతారం. వైష్ణవ విశ్వోద్భవ శాస్త్రం ప్రకారం ఉనికి యొక్క అంతులేని చక్రంలో ప్రస్తుత యుగం అయిన కలియుగం చివరిలో ఆయన కనిపించాలని నిర్ణయించారు. ఆయన రాక కలియుగం ముగింపును సూచిస్తుంది మరియు మహాప్రళయకు ముందు సత్యం మరియు ధర్మానికి సంబంధించిన యుగమైన సత్యయుగానికి నాంది పలుకుతుంది.
పురాణాలలో కల్కి దేవదత్త అనే తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ మండుతున్న కత్తిని పట్టుకున్న దైవిక యోధురాలిగా చిత్రీకరించబడింది. అత్యంత చీకటి, అత్యంత విధ్వంసక కాలాన్ని అంతం చేయడం ద్వారా అధర్మాన్ని, అన్యాయం నిర్మూలించి ఉనికిని పునరుజ్జీవింపజేయడం అతని లక్ష్యం. కల్కి రాక గందరగోళం, దుష్ట మరియు రాక్షస శక్తులకు ముగింపు పలుకుతుందని, తద్వారా ధర్మాన్ని పునరుద్ధరిస్తుందని మరియు స్వచ్ఛత మరియు శాంతి యొక్క కొత్త శకానికి మార్గం సుగమం చేస్తుందని ప్రవచించబడింది. క్షీణించిన ఆధ్యాత్మిక, నైతిక విలువలను పునరుద్ధరించే బాధ్యత కల్కికి ఉందని భాగవత పురాణం, ఇతర గ్రంథాలు వర్ణిస్తున్నాయి. అతని పాత్ర నాశనానికి మించినది. అతను ఆధ్యాత్మిక పరివర్తనను మరియు మానవాళికి కొత్త ప్రారంభాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కల్కి యొక్క రూపం హిందూ విశ్వోద్భవ శాస్త్రంలో సమయం యొక్క చక్రీయ స్వభావాన్ని సూచిస్తుంది. ఇక్కడ విధ్వంసం తరువాత పునరుద్ధరణ జరుగుతుంది. ఇది విశ్వం యొక్క శాశ్వతమైన పురోగతిని నిర్ధారిస్తుంది. ఆయన కథ విశ్వాసం మరియు ధర్మాన్ని నొక్కి చెబుతుంది. దైవిక జోక్యం చివరికి క్రమాన్ని మరియు న్యాయాన్ని పునరుద్ధరిస్తుందని భక్తులకు భరోసా ఇస్తుంది. మరియు అక్కడ మీకు ఉంది. విష్ణువు యొక్క 10 అవతారాలలో మన లోతైన డైవ్, ప్రతి ఒక్కటి దైవిక జోక్యం మరియు విశ్వ సంరక్షణకు నిదర్శనం. ప్రపంచాన్ని కాపాడిన దివ్య చేప అయిన మత్స్యతో మేము ప్రారంభించాము. అమరత్వం యొక్క తేనెను తీసుకురావడానికి సముద్రం చిలకరించడానికి మద్దతు ఇచ్చిన తాబేలు కూర్మ. తరువాత మేము వరాహ, భూమి యొక్క రక్షకుడు, గ్రహం పైకి ఎత్తిన పందిని అన్వేషించాము. అప్పుడు భక్తుల రక్షకుడైన భయంకరమైన నరసింహ, చెడును ఓడించిన భయంకరమైన మనిషి సింహాన్ని చూశాము. వామన, విశ్వాన్ని 3 అడుగులు కొలిచి విశ్వక్రమాన్ని పునరుద్ధరించిన మరుగుజ్జు. పరశురామ, తన కోపంతో ధర్మాన్ని పునరుద్ధరించిన ఋషి. రాముడు, ధర్మాన్ని సమర్థించిన వీరోచిత యువరాజు. బలరాం, దైవిక సోదరుడు, కృష్ణుడి నమ్మకమైన సహచరుడి బలం మరియు జ్ఞానం. కృష్ణుడు, హృదయాలకు గురువు, ప్రేమ మార్గాన్ని నేర్పిన దేవుడు. చివరగా మేము కల్కి, ది ఫ్యూచర్ వారియర్, ది డాన్ ఆఫ్ ఎ న్యూ ఏజ్, ది వారియర్ హూ విల్ ఎండ్ ది డార్క్నెస్ ను చూశాము. విష్ణువు యొక్క 10 అవతారాలు మనకు యుగాల ద్వారా దైవిక జోక్యాలు, ధర్మానికి శాశ్వతమైన సంరక్షకులు అని తెలియజేస్తాయి. ఈ దైవిక అన్వేషణలో మాతో చేరినందుకు ధన్యవాదాలు. మీరు ఈ వీడియోను ఆస్వాదించి భారతీయ పురాణాలు మరియు చరిత్ర యొక్క గొప్ప చిత్రలేఖనాన్ని లోతుగా పరిశీలించాలనుకుంటే మా ఛానల్ భారతీయ పురాణశాస్త్రం మరియు చరిత్రను ఇష్టపడండి, పంచుకోండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆలోచనలు మరియు మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే వినడానికి మేము ఇష్టపడతాము, కాబట్టి క్రింద వ్యాఖ్యానించడం మర్చిపోవద్దు. మరింత ఆకర్షణీయమైన అంతర్దృష్టులు మరియు మా భాగస్వామ్య వారసత్వం నుండి కథల కోసం వేచి ఉండండి. తదుపరిసారి వరకు విష్ణువు అవతారాల జ్ఞానం మీ ప్రయాణంలో మీకు మార్గనిర్దేశం చేసి ప్రేరేపిస్తుంది.